ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి శ్రేభిలాషులకి అలాగే ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలామంది గురువుగారు మాకు మనసుకు దగ్గరైన వారు, మా కుటుంబ సభ్యులు, మా స్నేహితులు మాకు దూరమయ్యారు. మేము చాలా బాగా ఉండేవాళ్ళం, కానీ వారు దూరం అయిన తర్వాత మా జీవితంలో చాలా ఇబ్బందులు రావడం మొదలయ్యాయి. ఈ ఇబ్బందుల నుంచి బయటపడడానికి దగ్గర వారు దూరం అయితే వారు మళ్ళీ దగ్గర కావడానికి ఖర్చు లేకుండా తేలికైన పరిహారం ఏదైనా ఉంటే చెప్పండి అని చాలామంది అడిగారు. వారందరి కోసం ఈరోజు నేను ఒక తేలికైన అత్యంత అద్భుత ఫలితాన్ని ఇచ్చే పరిహారం మీకు చెప్తాను. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకొని ఈ వీడియోని 10 మంది మిత్రులకి షేర్ చేయండి. అలాగే ఎవరికైనా సరే జాతక పరిశీలన చేయించుకోవాలనుకున్నా, మీకున్న సమస్యలకి ఎటువంటి సమస్యలైనా సరే, అది వ్యాపారంలో కావచ్చు, ప్రేమ విషయంలో కావచ్చు, జాతక విషయంలో కావచ్చు, తంత్రమంత్ర ప్రయోగాల గురించి కావచ్చు, ఇలాంటి వాటిల్లో మీరు ఏదైనా సమస్యలు ఎదుర్కొంటూ ఉంటే వాటి గురించి కూడా మీరు తెలుసుకోవడానికి వీడియో డిస్క్రిప్షన్లో నెంబర్ ఇచ్చాను. మీరు అపాయింట్మెంట్ తీసుకొని మీరు నాతో మాట్లాడవచ్చు. అలాగే తాంత్రిక వస్తువులు కావాలి అనుకునేవారు మన ఈ-కామర్స్ వెబ్సైట్ అక్షనిధి మార్ట్లో కూడా లభిస్తాయి, దాంట్లో కూడా తీసుకోవచ్చు. కొంతమంది అడిగారు, గురువుగారు మీ ఛానల్స్ కొన్ని కనిపించడం లేదు. యాక్చువల్గా యూట్యూబ్ నామ్స్ ప్రకారం మనం ఈ ఛానల్లో ఉన్న వీడియోస్ని వేరే ఛానల్లో డైరెక్ట్గా పోస్ట్ చేసిన వాటిని ఛానల్ అంటే అది కూడా చేయకూడదు, దానివల్ల బ్లాక్ చేస్తారని వాళ్ళు మెసేజ్ పెట్టడం జరిగింది. అందుకనే కొన్ని ఛానల్స్ కనిపించవు, కొన్ని కనిపిస్తాయి. కాబట్టి అది కూడా మీరు కంగారు పడమాకండి. అలాగే మీరు రెగ్యులర్గా నాతో టచ్లో ఉండాలి, అలాగే నేను చేసే వీడియో మీకు ప్రతిదీ కూడా రావాలి అనుకునే వారికి వీడియో డిస్క్రిప్షన్లో ఫేస్బుక్ లింక్ ఇచ్చాను, అలాగే వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా ఇచ్చాను, దాన్ని కూడా మీరు ఫాలో అవ్వచ్చు. ఇప్పుడు మనం దగ్గర వారు దూరం అయితే ఏం చేయాలి అనే పాయింట్ తెలుసుకుందాం. మీరు సాయంకాలం అంటే కరెక్ట్గా సంధ్య వేళ సమయంలో మీరు శివాలయంలో ప్రదక్షిణ చేయండి. శివాలయంలో ప్రదక్షిణలు, అలాగే నవగ్రహాల్లో సూర్యదేవుడి వద్ద, అంటే ఆ శివాలయ ప్రాంగణంలో సూర్యదేవుడు ఉంటాడు, అక్కడ ఎర్రటి ఒత్తులు 6 ఒత్తులు తీసుకోండి, మనకి మార్కెట్లో దొరుకుతాయి, వాటితో దీపారాధన చేయండి. అలాగే సూర్య స్తోత్రం పఠించండి. రేగు చెట్టు కానీ మారేడు చెట్టు కానీ పెట్టండి. ఆ చెట్టుకు నిత్యం నీళ్లు పోస్తూ ఉండండి. మీకు దూరమైన ఆత్మీయులు దగ్గర అవుతారు. ప్రయత్నించేయండి, ఫలితాన్ని పొందుతారు. ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః.